అత్తయ్య గారు ఈయన లేరా? బయటికి వెళ్ళొస్తానని వెళ్ళాడమ్మా. ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. మర్చిపోయాడేమో. చిన్నక్క, ఏమైందప్పు? ఆయనకి రేష్మి రాత్రి ఫోన్ చేస్తే వెళ్ళారు చిన్నక్క. ఇంతవరకు ఇంటికే రాలేదు. రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. అవును, నేను కూడా రాత్రి అశ్విన్కి ఫోన్ చేశాను. నాకు కూడా ఇదే చెప్పాడు. మరి రాత్రంతా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నప్పుడు నాకు చెప్పాలి కదా. అత్తయ్య గారు పక్కనే ఉన్నారు చిన్నక్క. ఆవిడ మళ్ళీ కంగారు పడతారేమోనని నీకు చెప్పలేదు. ఆవిడేమో అప్పుడప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు, మార్నింగ్ వస్తాడులే అనేసి లైట్ తీసుకుంది. ఇంకేం చెప్పాలి? అందుకే ఇప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాను. కంగారు పడకు, ఏం కాదు, ఒక నిమిషం ఆగు. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అశ్విన్ గారి మీద ఏమైనా అనుమానం వచ్చుంటుందా? ఆ దుర్మార్గులు ఏమన్నా చేసుంటారేమో. మేం వెళ్తాం అత్తయ్య గారు. నేను వస్తానమ్మా. వద్దత్తయ్య గారు, ఆయనకి విషయం తెలియాలి. ఆయన ఇక్కడికి వస్తే చెప్పండి. ఒక నిమిషం అప్పు. రా అప్పు, నువ్వేం భయపడకు. అశ్విన్ గారికి ఏం కాదు, కానివ్వండి. పద. జాగ్రత్తమ్మా. ఏం కాదు అత్తయ్య గారు, వాళ్ళు ఏం చేయలేరు కూడా. పద, వస్తాం అత్తయ్య గారు. అలాగే. దుర్గమ్మ, అశ్విన్ బాబుకి ఏం కాకుండా కాపాడు తల్లి.